హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం వీడియోలో దసరా పండుగకు ఉన్న నిజమైన కథ ఏంటో తెలుసుకుందాం. మరియు దుర్గమ్మ ఎలా జన్మించింది, అలాగే నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలనే విషయం కూడా తెలుసుకుందాం. సత్యయుగంలో పాతాళ లోకాన్ని రంభు మరియు కరంబు అనే ఇద్దరు అన్నదమ్ములు పాలించేవారు. వారికి పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు కూడా సంతానం కలగలేదు. దానితో వారు ఇకపై దేవునిపై భారం వేద్దాము అని నిర్ణయించుకొని తపస్సు చేయడం మొదలు పెడతారు. రంభు అగ్ని మధ్యలో కూర్చొని తపస్సు చేయగా కరంబు నదిలో దిగి తపస్సు చేస్తాడు. ఇలా వాళ్ళిద్దరూ నెలలు కాదు, రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు తరబడి తపస్సు చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఖచ్చితంగా ఈ అసురుల తపస్సుకు దేవుళ్ళు తలచివచ్చి వరం ఇస్తారు, ఆ వరంతో ఇంద్రలోకంపై దాడి చేస్తారు అనుకొని ఇంద్రుడు భూలోకానికి దిగివస్తాడు. కరంబు తపస్సు చేస్తున్న చోటుకి వచ్చి ఒక ముసలిలాగా మారిపోయి ఆ నదిలో దిగి కరంబుపై దాడి చేసి చంపేస్తాడు. అతని తమ్ముడు చనిపోయాడని తపస్సు చేస్తున్న రంభుకి కూడా తెలిసిపోతుంది. చంపింది ఇంద్రుడని కూడా తెలిసిపోతుంది. అప్పుడు రంభు తపస్సు నుండి బయటికి వచ్చి గట్టిగా అరుస్తూ, సంతానం కోసం నేను నా తమ్ముడు తపస్సు చేస్తూ ఉంటే నా తమ్ముడిని చంపుతారా అంటూ తన కత్తిని తీసుకొని కడుపులో పొడుచుకుంటాడు. అంతలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి రంభుని ఆపుతాడు. నేను నీ తపస్సును మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు రంభు, నాకు ఒక బలమైన మగ సంతానం కావాలి. నా కుమారుడు ఎంత బలంగా ఉండాలి అంటే అతడిని చూస్తేనే దేవతలు అందరూ భయపడిపోవాలి అనే కోరిక కోరుకుంటాడు. అప్పుడు అగ్నిదేవుడు సరే అని తదాస్తు అంటాడు. కానీ నువ్వు ఒక రాక్షసితో కలిస్తేనే నీకు కావలసిన సంతానం కలుగుతుంది అని వరం ప్రసాదిస్తాడు. అప్పుడు రంభు కొన్ని సంవత్సరాల తర్వాత మహిషి అనే రాక్షసిని వివాహం చేసుకుంటాడు. కానీ వీరి వివాహం రంభు మరియు మహిషి కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదు. కొన్ని రోజుల తర్వాత మహిషి గర్భం తాలుస్తుంది. ఒకరోజు రంభు మరియు గర్భంతో ఉన్న మహిషి అడవిలో ఒంటరిగా వేటకి వెళ్తుండగా వీరి ఇరు కుటుంబీకులు వీళ్లపై దాడి చేస్తారు. అప్పుడు భార్యను కాపాడుకోవడం కోసం అడ్డుపడి అక్కడికక్కడే రంభు మరణిస్తాడు. మహిషి మాత్రం వాళ్ళ నుండి తప్పించుకొని పరిగెత్తి యక్షులు అనే రాజ్యానికి చేరుకుంటుంది. తనకు జరిగిన విషయం మొత్తం యక్షులకు చెప్తుంది. అప్పుడు యక్షులు సరే అని చెప్పి రాక్షసులతో యుద్ధం చేసి చనిపోయిన తన భర్త శరీరాన్ని తెచ్చి దహనం చేస్తారు. తన కళ్ళ ముందే ఎంతో ప్రేమించిన తన భర్త చితిమంటలు చూసి తట్టుకోలేక గర్భంతో ఉన్న మహిషి కూడా ఆ చితిమంటల్లో దూకేస్తుంది. అప్పుడు ఆ చితిమంటలు నీలిరంగులోకి మారి ఒక క్రూరమైన రాక్షసుడు చితిలో నుండి బయటికి వస్తాడు. ఆ రాక్షసుడు చాలా భయంకరంగా ఉంటాడు. ఆ రాక్షసుడు దేవుళ్ళందరినీ పతనం చేయాలి అని అనుకుంటాడు. ఇదంతా అగ్నిదేవుడు ఇచ్చిన వరం వల్ల జరుగుతుంది. ఈ రాక్షసుడి పేరే మహిషాసురుడు. మహిషాసురుడు చాలా శక్తివంతుడిగా మారడానికి హిమాలయ పర్వతంపై ఘోర తపస్సు చేస్తాడు. ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః అని ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ఆ తపస్సును మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలి నాయన అని అడుగుతాడు. మహిషాసురుడు వెంటనే నాకు అమరత్వం కావాలి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ, పిచ్చివాడా, అమరత్వం ఎవరికీ ఉండదు, ఇంకేదైనా కోరిక కోరుకో అని అనగా అప్పుడు మహిషాసురుడు బాగా ఆలోచించి నన్ను ఏ మగవాడు కూడా చంపకూడదు అని కోరుకుంటాడు. ఆడది నా దృష్టిలో అబుల, ఆమె వల్ల నాకు ఏ ప్రమాదం రాదు అని అనుకుంటాడు. ఆ తరువాత మహిషాసురుడు మరెన్నో తపస్సులు చేసి మరిన్ని వరాలు, అస్త్రాలు పొంది ఈ లోకంలోని అత్యంత భయంకరమైన రాక్షసుడులాగా మారిపోతాడు. అప్పుడు మహిషాసురుడు తన తండ్రిని చంపిన రాక్షసులని, వారి కుటుంబాలను చంపి భూలోకంలో నుండి ఇంద్రలోకానికి బయలుదేరతాడు. ఇంద్రలోకాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు ఇంద్రుడు దేవుళ్ళందరినీ పిలిచి వాళ్ళ సహాయం కోరుతాడు. అప్పటికే మహిషాసురుడు చాలామంది దేవుళ్ళని చంపేస్తాడు. అప్పుడు కొంతమంది దేవుళ్ళు తప్పించుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళతారు. అప్పుడు బ్రహ్మదేవుడు నేను కూడా ఏం చేయలేను అంటాడు. పదండి అందరం కలిసి వైకుంఠంలో ఉన్న విష్ణుదేవుడి దగ్గరికి వెళ్దామని అంటాడు. కలిసి విష్ణుదేవుడి దగ్గరికి వెళతారు. అప్పుడు విష్ణుదేవుడు కూడా నేను కూడా ఏం చేయలేను అని చెప్తాడు.
అప్పుడు విష్ణువు నవ్వుతూ మనకు ఆయన అవసరం ఉంది, పదండి భూలోకానికి అని దేవతలు అందరూ ఇంద్రుడు, విష్ణువు కైలాస పర్వతం ఎక్కడం మొదలు పెడతారు. అలా త్రిమూర్తులలో ఒక్కడైన శివుడి దగ్గరికి వెళతాడు. శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. దేవతలు అందరూ మహిషాసురుడు చేసే పనుల గురించి శివునికి చెప్తారు. శివుడు, బ్రహ్మదేవుడు, విష్ణువు మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. బ్రహ్మదేవుడు మహిషాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం ఒక స్త్రీ మాత్రమే మహిషాసురుడిని చంపగలదు అని అనుకుంటారు. కానీ అంతటి ధైర్యం కలిగిన స్త్రీ పుట్టిందా అని అనుకుంటారు. పుట్టకపోతేనేమి, మనం పుట్టిద్దాం అని అనుకుంటారు. ఆ స్త్రీ ఎలా ఉండాలి అంటే మహిషాసురుడిని చంపేంత ధైర్యం కలిగి ఉండాలి. ఆ స్త్రీ ప్రతి ఒక్క దేవుడి అస్త్రం కలిగి ఉండాలి, ప్రతి ఒక్క దేవుడి శక్తి కలిగి ఉండాలి అని అనుకుంటారు. అప్పుడు శివుడు అంత శక్తివంతురాలు అయిన స్త్రీ ఎవరు అని అడుగుతాడు. అప్పుడు వెంటనే విష్ణుదేవుడు నవ్వుతూ పక్కనే ఉన్న పార్వతీదేవిని చూపిస్తాడు. పార్వతీదేవినే ఈ కార్యానికి ఉత్తమురాలు అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి నేనువా అని ఆశ్చర్యపోతుంది. వెంటనే విష్ణుదేవుడు నీవు అయితేనే అందరి శక్తులు గ్రహించగలవు, ఈ లోకాన్ని నువ్వే కాపాడాలి అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి శివుడు అంగీకారం కోసం శివుడి వైపు చూస్తుంది. శివుడు నవ్వుతూ సరే అంటాడు. అప్పుడు పార్వతీదేవి కూడా సరే అని అంటుంది. అప్పుడు దేవుళ్ళందరూ వారి యొక్క చేతులను పైకి ఎత్తి వారి యొక్క శక్తులను పార్వతీదేవికి అందిస్తారు. అలా పార్వతీదేవి అందరి దేవుళ్ళ యొక్క శక్తి పొందుతుంది. అప్పుడు వెంటనే శివుడు తన త్రిశూలాన్ని పార్వతీదేవికి ఇస్తాడు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని పార్వతీదేవికి ఇస్తాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇస్తాడు. సూర్యదేవుడు ఒక శక్తిని ఉపయోగించి ఒక కవచం చేసి ఇస్తాడు, మరియు ఒక ఖడ్గం ఇస్తాడు, ఒక సింహాన్ని కూడా ఇస్తాడు. విశ్వకర్మ తన చేతులతో ఒక బంగారు కవచాన్ని చేసి ఇస్తాడు. మిగతా దేవుళ్ళందరూ వారి శక్తులతో చేసిన అస్త్రాలను పార్వతీదేవికి అందిస్తారు. పార్వతీదేవి అందరూ దేవుళ్ళ శక్తి, అందరి దేవుళ్ళ అస్త్రాలు పొందడంతో పార్వతీదేవి రూపం మారిపోయి దుర్గమ్మాదేవిలాగా మారిపోతుంది. అప్పుడు దుర్గాదేవి సింహంపై స్వారీ చేస్తూ పొడగాటి జుట్టుతో, బంగారు కవచంతో, రౌద్రమైన కళ్ళతో, చేతిలో ఖడ్గం పట్టుకొని గట్టిగా అరుస్తూ మహిషాసురుడిని చంపడానికి దుర్గాదేవి బయలుదేరుతుంది. అలా దుర్గమ్మదేవి మహిషాసురుడితో 9 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుపుతుంది. అలా మహిషాసురుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దుర్గమ్మదేవితో 9 రోజుల పాటు యుద్ధం చేస్తాడు. అలా మహిషాసురుడు తన అసలు రూపమైన దున్నపోతు రూపంలో 9వ రోజు దుర్గమ్మదేవితో పోరాడతాడు. అప్పుడు దుర్గమ్మదేవి అన్ని శక్తులను, అన్ని అస్త్రాలను ఉపయోగించి భీకరమైన యుద్ధం. అలా దుర్గమ్మదేవి తన చేతిలో ఉన్న త్రిశూలము మరియు ఖడ్గంతో మహిషాసురుడి మొండము నుండి తలను వేరు చేస్తుంది. అలా దుర్గమ్మదేవి మహిషాసురుడిని అంతమొందిస్తుంది. ఆమె కోపం అప్పటికి తగ్గకపోయేసరికి దేవతలు అందరూ ప్రత్యక్షమయ్యి పూల వర్షం కురిపించి ఒక పేరు పెడతారు. ఆ పేరే మహిషాసుర మర్దిని. దుర్గమ్మ మహిషాసురుడిని చంపిన ఈ రోజునే మనం విజయదశమి లేదా దసరా అని జరుపుకుంటాం. దుర్గమ్మ యుద్ధం చేసిన ఈ 9 రోజులనే మనం నవరాత్రులుగా జరుపుకుంటాం. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది దసరా పండుగకు ఉన్న చరిత్ర ఏమిటో, మరియు దుర్గామాత ఎలా పుట్టింది, అసలు నవరాత్రులు అంటే ఏమిటో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆద్య అనుషు 1024.